మీరందరు చూసినారు. కొన్ని రోజుల క్రితము అశ్విని వైష్ణవ్ గారిని నేను పార్లమెంట్లో ప్రశ్న అడగడం జరిగింది. దాదాపు 4,000 కోట్ల ప్రాజెక్ట్స్ ఏదైతే పెద్దపల్లికి మంచిర్యాలకి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చినామో ఆ ప్రాజెక్ట్స్ మీద స్టేటస్ అడగడం జరిగింది. వారు కూడా ఆ స్టేటస్ మీద ప్రాపర్ రిప్లై ఇస్తాము, మేము స్పందిస్తామని చెప్పి వారు అక్కడికక్కడే రిప్లై ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సెమీకండక్టర్ ఫ్యాక్టరీ ఏదైతే గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి పనిచేసి దాని మీద కృషి చేసి సెమీకండక్టర్ ఫెసిలిటీ తెలంగాణకు తీసుకొచ్చే ప్రయత్నంలో లాస్ట్ మినిట్ కేవలము చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ ఎన్డీఏ అలయన్స్ వల్ల వాళ్ళు ఒత్తిడి పెట్టి ప్రాజెక్టు వాళ్ళని హ్యాపీ చేయడానికి, వాళ్ళని సాటిస్ఫై చేయడానికి తెలంగాణకు వచ్చే ప్రాజెక్ట్ ని అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయినారని చెప్పి మనందరికి తెలిసిన విషయమే. తెలంగాణకి సెమీకండక్టర్ ఫెసిలిటీ వస్తే చాలా మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండేది. దాని మీద కూడా నేను వారిని ప్రశ్నించడం జరిగింది. వారు ఇమీడియట్ గా నాకు ఒక ప్రపోజల్ కావాలి, దాని మీద మేము పనిచేస్తాము, మేము ఆప్షన్స్ చూస్తామని చెప్పి ఏదైతే వాళ్ళు స్పందించినారో వారికి ఈ రోజు పర్సనల్ గా అశ్విని వైష్ణవ్ గారిని కలిసి పెద్దపల్లి గురించి, మంచిర్యాల గురించి, మన దగ్గర ఉన్న వాటర్ గురించి, మన దగ్గర ఉన్న ల్యాండ్ అవైలబిలిటీ గురించి, మన దగ్గర యువకులు చాలా మంది ఉన్నారు, మంచిగా చదువుకొని వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, వారికి ఉపాధి కల్పించే విధంగా ఒక మంచి సెమీకండక్టర్ ఫెసిలిటీ వస్తే మేము కూడా మన రాష్ట్రానికి మరి దేశానికి పనికొచ్చేటట్టు కష్టపడే యువకులు ఉన్నారు. ఖచ్చితంగా మీ యూనిట్ సక్సెస్ చేసి తీరుతాము. జై హింద్, జై తెలంగాణ.